హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎంత పచ్చగా ఉంది కదా చెట్టు. ఇది ఏం చెట్టు తెలుసా మీకు? ఈ చెట్టు పేరు కంద. ఈ ఆకులు ఇంత పచ్చగా ఉంది కదా, ఇది బాగా ఎండిపోయితే అప్పుడు కంద అనేది రెడీ అయినట్టు. దీని కింద ఉంటారు కంద అనేది. అలాగే ఈ చెట్ల పేరు కూడా చెప్పండి ఏంటో. ఇది గుంటకూరాకు. అంటే మన హెయిర్ నల్లగా అవడానికి బాగా పనిచేస్తుంది. దీంతో ఆయిల్ తయారు చేస్తే మన హెయిర్ అనేది తెల్ల హెయిర్ రాకుండా నల్లగా అవుతుంటుంది. చాలా బాగుంటుంది. ఇది మా పెరట్లో చాలా పండింది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మిరపకాయ చెట్టు. అలాగే ఇది పచ్చిమిర్చి చెట్టు, బాగా పూలు పూసాయి. ఇది కూడా చూసారు కదా టమోటాలు ఎన్ని పూసాయో. చూసారా టమోటాలు కూడా పూలు బాగా పూసాయి. టమోటాలు కూడా బాగా కాసాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా మందార చెట్టు దగ్గర ఇది ఒక చెట్టు వచ్చింది. చూసారా ఇది ఏం చెట్టు తెలుసా? తోటకూర. ఈ తోటకూర ఇక్కడ చిన్న ఉన్నప్పుడు తినరు. ఇలా కాడ అనేది ఇలా ముదిరిపోయిన తర్వాత దీన్ని కట్ చేసేస్తారు. కట్ చేసి శనగపప్పు వేసుకొని వండుకుంటూ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఇది ఇంకా బాగా ముదరాలి. అన్నీ పక్క పక్కనే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ తులసి చెట్టు చూసారా? తులసి చెట్టు మొత్తం ఇవన్నీ తులసి చెట్లే. ఇక్కడేమో గుంటకూరాకు. ఎక్కడ పడితే అక్కడ గుంటకూరాకు ఉంటుంది. మా ఇంటి దగ్గర మా పెరట్లో ఉంటుంది. దీంతో ఆయిల్ తయారు చేస్తే చాలా బాగుంటుంది. హెయిర్ అనేది చాలా బాగా నల్లగా అయిపోతుంది. చూసారా పక్కనే మందార చెట్టు, అలాగే కనకాంబరాల చెట్టు. ఆరెంజ్ కలర్ కనకాంబరం ఇది. ఇది ఏం చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది బిర్యానీ ఆకు. అమెరికాలోని బిర్యానీ ఆకు అంటాం. మన దగ్గర వేరే ఆకు ఉంటుంది. ఇక్కడ బిర్యానీ ఆకు. తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న మొక్క ఉంటే తెచ్చుకున్నాను. బాగా చిగురిస్తుంది కదా.